अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము చాందోగ్యోపనిషత్తులో 5వ అధ్యాయంలో 16వ ఖండం వరకు మనం ప్రస్తావించుకున్నాము. ఆ 16వ ఖండంలో అంతకుముందు చెప్పిన ఖండాల్లో కూడా మనకు వైశ్వానర ఆత్మ గురించి 5 బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో జిజ్ఞాసాపూర్వకంగా వైశ్వానర ఆత్మ యొక్క వైశ్వానర బ్రహ్మ గురించి తెలుసుకోవడం కొరకు అశ్వపతి రాజు దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా వారు ఎవరు ఏ దేని నిమిత్తంగా చేసుకుని ఏ ఆత్మ నిమిత్తంగా చేసుకుని ఉపాసన చేస్తున్నాను అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అంశాన్ని బ్రహ్మాండంలో ఉండే తత్వాల్లో ఒక్కొక్క అంశాన్ని నిమిత్తంగా చేసుకుని దాన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నాం అని చెప్పారు. ఆ రకంగా 5 మంది చెప్పారు. వాళ్ళతో పాటు ముందుగా ఈ 5 మంది ముందు ఉద్దాలక మహర్షి దగ్గరికి వెళ్ళి ఉన్నారంట. ఉద్దాలక మహర్షి కూడా నాకు తెలియదు, నేను కూడా అశ్వపతి రాజా గురించి వైశ్వానర బ్రహ్మ గురించి అధ్యయనం చేస్తున్నాను, విన్నాను, కాబట్టి నేను కూడా మీతో వస్తాను, అందరం కలిసి అక్కడ వెళ్దామని చెప్పి వచ్చారు కదా. 5 మందిని అడిగిన తర్వాత అప్పుడు వైశ్వానర బ్రహ్మతత్వాన్ని గురించి అశ్వపతి రాజుని అడిగినప్పుడు అశ్వపతి రాజా ఇతనుడు ఉద్దాలక మహర్షి ఆధునిక పుత్రుడు ఉద్దాలక మహర్షిని కూడా అడిగాడు, నువ్వు దేన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నావు? ఆ విషయంలో ఇక్కడ ఉద్దాలక మహర్షి విషయంలో ప్రస్తావించబడుతుంది. చూడండి. అతః ఉవాచ ఉద్దాలకం ఆరుణిం గౌతమ కం త్వం ఆత్మానం ఉపాస్యే ఇతి పృథివీ ఇమం ఏవ భగవో రాజన్ ఇతి హ ఉవాచ ఏష వై ప్రతిష్టాత్మా వైశ్వానరో యం త్వం ఆత్మానం ఉపాస్యే తస్మాత్ త్వం ప్రతిష్ఠితోసి ప్రజయా చ పశుభిశ్చ. ఇక్కడ అతని యొక్క పుత్రుడు ఉద్దాలక మహర్షి ఏమంటున్నా అంటే, హే గౌతమ, అంటే అతను ఉద్దాలకే చెప్తున్నాడు, ఎవరు అశ్వపతి రాజు అడుగుతున్నా, అందరిని అడుగుతూ వచ్చారు కదా, 5 మందిని అడిగారు, వీళ్ళతో పాటు ఉద్దాలకుడు కూడా వచ్చాడు కాబట్టి అతను అడుగుతున్నాడు, హే గౌతమ అని చెప్పి సంబోధిస్తూ, అంటే గౌతమ వంశంలో ఉత్పన్నటువంటి ఉద్దాలకను సంబోధిస్తూ చెప్పాడు, హే గౌతమ, నీవు ఏ ఆత్మను దేన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నావు? హే గౌతమ, కం త్వం ఆత్మానం ఉపాస్యే, కం త్వం నువ్వు ఉపాసనగా ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నావు అన్నప్పుడు పృథివీం ఏవ భగవో రాజన్ ఇది, హే రాజన్, హే పూజ్య రాజన్, నేను పృథివీ తత్వాన్ని ఆత్మగా భావించి నేను ఉపాసన చేస్తున్నావు, పృథివీని ఆత్మతత్వాన్ని వైశ్వర ఆత్మగా భావించి నేను ఉపాసన చేస్తున్నాను అని ఈ రకంగా సమాధానం చెప్పాడు. ఎవరు? ఉద్దాలక మహర్షి, ఉద్దాలకుడు. కానీ స హ ఉవాచ, ఆ మాట చెప్పగానే హ ఉవాచ ఏష వై ప్రతిష్టాత్మ, నువ్వు పృథివీ తత్వానికి ఉపాసన చేస్తున్నావు కదా, ఏష వై, ఈ పృథివీ ఆత్మ అనేది, పృథ్వీతత్వం అనేది ప్రతిష్టాత్మ, అంటే ఆ వైశ్వానర ఆత్మక ఇది ఒక అంశం, ఒక భాగం. ఇది కూడా ఏషా వై ప్రతిష్టాత్మ, ఇది ప్రతిష్టాత్మక ఆత్మ. వైశ్వానర అంటే వైశ్వానక ఒక భాగం, ఒక అంశీభూతమైనటువంటి ఆత్మ. యం త్వం ఆత్మను ఉపాస్యే, నువ్వు ఏ ఆత్మ అయితే ఉపాసన చేస్తున్నావో 5 వైశ్వానర ఆత్మకై ఒక
భాగము, ఒక అంశము. నువ్వు పృథ్వీ అంశాన్ని తీసుకుని ఉపాసన చేస్తున్నావు. అందుకే ఆ కారణం చేతనే తస్మాత్వం ప్రతిష్ఠితోసి ప్రజయాచ పశుభిశ్చ. అందుకే నువ్వు ఆ కారణం చేత అలా ఆ పృథివీ తత్వానికి ఉపాసన చేస్తున్నావు కాబట్టి వైశ్వానర బ్రహ్మ యొక్క తత్వభూతమైనటువంటి ఒక అంశానికి ఉపాసన చేస్తున్నావు కాబట్టి ఆ కారణం చేత ప్రజలతోటి పశువులతోటి నువ్వు సమృద్ధిగా ఉన్నావు, ఐశ్వర్యవంతంగా ఉన్నావు, తృప్తిగా ఉన్నావు. ప్రతిష్ఠితోసి ప్రజయాచ పశుభిశ్చ, ప్రజలతోటి పశువులతోటి సమృద్ధిగా ఉన్నావు అని చెప్పి ఇక్కడ గౌతమ మహర్షి నువ్వు అశ్వపతి రాజా గౌతమ వంశీయుడైనటువంటి ఆరునికి ప్రస్తావించాడనమాట. సో గౌతముడు కూడా ఒక పృథ్వీతత్వాన్ని ఆత్మగా భావించి ఉపాసన చేశాడనమాట. ఆ ఉపాసన చేసినందుకే ప్రజలతోటి పశువులతోటి సమృద్ధిగా ఐశ్వర్యవంతంగా ఉన్నాడు, పుష్కలంగా లభిస్తున్నాయి, అన్ని సకల సామాగ్రి లభిస్తున్నాయి. అదే విషయం చెప్పాడు కింద. అత్స్యన్నం పశ్యసి ప్రియం అత్తి అన్నం పశ్యతి ప్రియం భవత్యస్య బ్రహ్మవర్చసం కులే య ఏతం ఏవ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే. పాదౌ ఏతౌ ఆత్మనః ఇతి హ ఉవాచ పాదౌ తే వ్యంలాస్యేతాం యన్మాం న అగమిష్యః ఇతి. ఇక్కడ మళ్ళా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నువ్వు అక్కడ ముందుగా ప్రస్తావించదు కదా, ఆ కారణం చేతనే నువ్వు ప్రజలతోటి పశువులతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని చెప్పారు. తర్వాత ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే నువ్వు ఆ పృథ్వీ తత్వానికి ఉపాసన చేస్తున్నావు కదా, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత, ఆ వైశ్వానర ఆత్మ అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే నువ్వు అన్నం తింటున్నావు. అందుకే ఇక్కడ అత్సి అన్నం, నువ్వు ఉపాసన చేసిన అత్సి అన్నం అని చెప్పి చెప్పుకున్నావట. అలాగే ప్రియమైన వస్తువుని చూస్తున్నావు. అలాగే వైశ్వానర ఆత్మ యొక్క ప్రతిష్ట అంటే స్థిరత రూపంలో ఉపాసన చేస్తున్నావట. వైశ్వానర ఆత్మకి ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి అంశీభూతమైనటువంటి ఒక తత్వానికి నువ్వు ఉపాసన చేస్తున్నావు. అందుకే ఆ ప్రభు యొక్క అనుగ్రహం చేత నువ్వు సకల సామాగ్రిని, అన్నాది పదార్థాలను నీకు లభిస్తున్నాయి. అందుకే ప్రియమైన వ్యక్తులను దర్శించుకుంటున్నావు. అలాగే మీ కులంలో బ్రహ్మ వర్చస్సు కలిగిన వ్యక్తులు కనిపిస్తున్నారు, బ్రహ్మ తేజస్సు కలిగిన వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇది పృథివీ ప్రతిష్టాత్మకమైనటువంటి వైశ్వరాత్మక ప్రతిష్టాత్మకమైనటువంటి తత్వాన్ని నువ్వు అన్వేషిస్తున్నావు కాబట్టి, ఉపాసన చేస్తున్నావు కాబట్టి నీకు ఇలాంటి స్థితి ఉత్పన్నమవుతుంది. అంటే ఈ రకంగా నీకు నన్ను అన్వేషిస్తున్నావు కదా, అది పృథివీకి తత్వంలో ఉన్నటువంటి ప్రభావం చేత నీకు ఇటువంటి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది, ఇవన్నీ లభిస్తున్నాయి. అలాగే ఈ వైశ్వానర ఆత్మకి ప్రతిష్టా రూపంలో ఉన్నటువంటి ఈ పృథ్వీతత్వం ఏదైతే ఉందో అది దానికి ఆధారం ఏంటంటే ఆధారము మనకి ఇక్కడ పాదాలు అనమాట. అంటే పాదాలు ఒకవేళ నువ్వు, ఎందుకంటే పృథివీ ఎల్లప్పుడూ వేడిగా ఉష్ణంగా ఉంటుంది కదా, ఒకవేళ నువ్వు గిన రాకపోతే గిన, ఒకవేళ నువ్వు నా దగ్గరికి రాకపోతేనా, నువ్వు ఎందుకంటే ఒకే తత్వాన్ని సంపూర్ణంగా, అదే సంపూర్ణంగా ఆత్మ అని చెప్పి నువ్వు ఉపాసన చేస్తున్నావు, ఒకవేళ రాకపోతే నీ పాదాలు కాలిపోయేటివి. అందుకే ఇక్కడ అంతిమంలో పాదౌతు ఏతౌ ఆత్మనః ఇది, ఈ ఆత్మ ఈ పృథివీ తత్వానికి ఆత్మ ఎవరికంటే పాదాలు అన్నమాట. అందుకే ఒకవేళ నువ్వు రాకపోతేనా, అంటే పిండం యొక్క అంశం కదా, బ్రహ్మాండంలో ఉండేటువంటి అంశాలు పిండం ఏర్పడిందన్నమాట. అంటే ఆ తత్వంలో ఒక భాగం కాబట్టి ఆ పాదాలు నీకు కాలిపోయి ఉండేవి. నువ్వు ఒకవేళ ఈ పూర్ణ వైశ్వానర ఆత్మ యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకోవడానికి రాకపోయి ఉంటేనా నీ పాదాలు కాలిపోయి ఉండేటివి. అంటే పృథివీ మీదనే కదా మనం ఎక్కువగా నడుస్తూ ఉంటాం ఆధారభూతంగా నిమిత్తం చేసుకొని. అందుకే ఆ ఒకే తత్వం మీద నువ్వు నిలబడి ఉన్నావు కాబట్టి నీ కాళ్ళు కాలిపోయి ఉండేటివి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. నువ్వు దీని అయితే నువ్వు అన్వేషిస్తున్నావో, ఏ ఆత్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావో, వాటికి ఆత్మభూతమైనటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలు నీవి ఆరిపోయేటివి, ఎండిపోయేటివి, అంటే కాలిపోయేటివి. ఒకవేళ నువ్వు ఆ బ్రహ్మ తత్వ భూతమైనటువంటి పూర్ణ రూపాన్ని తెలుసుకోవడానికి రాకపోయి ఉంటే, మాం నా అగమిష్య ఇది తే వ్యంలాస్యేతాం, అంటే ఆరిపోయి ఉండేటివి, ఎండిపోయి ఉండేటివి నీ కాదాలు
శుష్కమైపోయి ఉండేటివి అని చెప్పి ఈ రకంగా అశ్వపతి రాజా ఆయన ప్రస్తావించాడు. నీకు ఏవైతే ఐశ్వర్యం లబ్ధి కలుగుతుందో, ఉపలబ్ధి కలుగుతుందో, సకల భోగ సామాగ్రి కలుగుతుందో ఇవన్నీ వైశ్వాన ఆత్మభూతమైనటువంటి వైశ్వాన ఆత్మకు అంశీభూతమైనటువంటి పృథ్వీతత్వాన్ని ఉపాసన చేస్తూ ఇవన్నీ లభిస్తున్నాయి అని పూర్ణతత్వాన్ని తెలుసుకోవడానికి నువ్వు రాకపోయి ఉంటేనా నీ పాదాలు వ్యంలాస్యేతాం అంటే ఆరిపోయి ఉండేటివి, శుష్కమైపోయి ఉండేటివి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. తుమ్ అన్న భక్షణ కర్తవ్యం, నువ్వు అన్న భక్షణ చేస్తున్నావు. ప్రియక దర్శన కర్తవ్యం, ప్రియాని నేను వస్తువులు చూడగలుగుతున్నావు. जो इस వైశ్వానర ఆత్మకి इस प्रकार उपासना करता है, जो ఈ రకంగా వైశ్వానర ఆత్మ యొక్క ఉపాసన చేస్తారో అతడు అన్నం భక్షిస్తాడు, ప్రియమైన వస్తువులు దర్శించుకోగలుగుతాడు. అతని కులంలో బ్రహ్మ తేజస్సు కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ వైశ్వానర ఆత్మకి పాదాలే किंतु यह वैश्व आत्मा के चरण ही है. ఈ వైశ్వాన ఆత్మకి పృథ్వీగతంగా ఏమిటి చరణాలు ఉంటాయన్నమాట. ऐसे राजा ने कहा और यह भी कहा कि यदि तुम मेरे पास ना आते तुम्हारे चरण శిథిల్ हो जाते. నీ కాళ్ళు ఆరిపోయి ఉండేవి, కాలిపోయి ఉండేటివి. అంటే దీనికి ఎందుకంటే ఆధారభూతం, పృథ్వీకి ఆధారభూతం, పృథ్వీ ఆధారభూతంగా ఉండే అంటే సమస్త ప్రాణులకు నిమిత్తంగా ఉంటుంది కాబట్టి పాదాల ద్వారా వాళ్ళు నడుస్తుంటే అది చరణభూతంగా ఉంది, అందుకే ఆధారభూతంగా ఉన్నమాట. అంటే ఎందుకంటే బ్రహ్మ యొక్క పాదాలు అన్నమాట. ఏంటివి మీకు తర్వాత వస్తుంది. ఇవి ఒక బ్రహ్మాండాన్ని, ఒక మొత్తం బ్రహ్మాండాన్ని మనము వైశ్వానర ఆత్మగా ఇప్పుడు మన యోగ పిండ మన శరీరాన్ని ఒక చూస్తున్నామో అలాగే ఈ బ్రహ్మాండమే ఆ పరమాత్మక స్వరూపం, పరమాత్మక స్వరూపంగా భావించబడింది అన్నమాట. ఆ పరమాత్మక స్వరూపం అయినప్పుడు మనం ఆ రకంగా పోల్చుకుని చూసి ఈ పృథివీ అనేది పాదాలు అనమాట. ఈ పృథివీ అనేది పాద రూపంలో ఉందన్నమాట. అందుకే పృథివీ పాద రూపంలో ఉంది కాబట్టి నీకు కూడా నీ పాదాలు శుష్కమైపోయి ఉండేటివి, నువ్వు రాకపోయి ఉంటేనా అని చెప్పి ఈ రకంగా సప్తదశ ఖండంలో ప్రస్తావించామట. అంటే బ్రహ్మాండం అంతా కూడా ఒక విరాట్ స్వరూపం, ఆ పరమాత్మ యొక్క స్వరూపం. ద్విలోకము తల, అలాగా శివుడు ఆ పరమాత్మ యొక్క కళ్ళు, ఈ ఆకాశం అయితే ఉందో ఆ పరమాత్మ యొక్క ధడ్ అంటే మొత్తం శరీరము, ఈ కాళ్ళు, పృథివీ అనేది కాళ్ళు, అలాగా మనము దిశలు ఏవైతే ఉన్నాయో బాహులుగా, భుజాలుగా, ఈ రకంగా ఒక మొత్తం సంపూర్ణ బ్రహ్మాండాన్ని ఆ వైశ్వాన అంటే పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంగా మనం తీసుకోవచ్చు అన్నమాట. అలాగా ముందుగా ప్రస్తావించుకున్నాం. వీటికి సమాధానం కూడా వాస్తవపతి రాజు ఈ విధంగా సమాధానం చెప్తామట. అసలు మొత్తానికి ఈ సప్తదశ ఖండంలో ఏం చెప్పబడింది, ఉద్దాలక మహర్షిని కూడా నువ్వు దేన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నావు అంటే నేను పృథ్వీని తత్వాన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నాను. ఓకే, ఇది కూడా పృథ్వీ తత్వం కూడా వైశ్వాన ఆత్మక ఒక భాగం, ఒక అంశము. అందువల్లనే నువ్వు అలా చేస్తున్నవాడి ప్రజలతోటి పశువులతో నువ్వు సంపూర్ణంగా సకలంగా సమృద్ధిగా ఉంటున్నావు. అందుకే ఇవన్నీ అన్న సంబంధి సామాగ్రి పదార్థాన్ని కూడా అనుభవించగలుగుతున్నావు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడి, నువ్వు రాకపోయినా ఈ వైశ్వర ఆత్మ యొక్క అంశీభూతమైనటువంటి పృథివీకి ఆధారము పృథివీ అనేది చరణ రూపంలో ప్రస్తావించబడింది కాబట్టి వైశ్వానర ఆత్మకి అంటే ఈ బ్రహ్మాండానికి విరాట్ అయినటువంటి పరమాత్మకి ఆధారభూతం ఈ పాదాలు అంటే ఈ భూమి కాబట్టి నీ పాదాలు కూడా ఇలాగా ఆదిపోయి ఉండేటివి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. పృథివీకి కాళ్ళు ఎందుకు అంటున్నామంటే మొత్తం ఈ బ్రహ్మాండాన్ని పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంగా భావించినట్లయితే అప్పుడు ఈ పృథివీ పాదాల రూపంలో ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ పాదాలు అని చెప్పానమాట. వైశ్వాన ఆత్మకి చరణ్ హే అంటే ఈ సంపూర్ణ బ్రహ్మాండకి ఆత్మగా భావించినప్పుడు ఇవి ఆ పృథివీ కాళ్ళ రూపంలో పాద రూపంలో ఉంటుంది కాబట్టి అటువంటి పాదానికి నువ్వు ఒక భాగానికి నువ్వు ఉపాసన చేస్తున్నావు అన్నమాట. చూడండి, ఈ మొత్తం బ్రహ్మాండం శరీరం అయినప్పుడు ద్విలోకము చెప్పాము, ద్విలోకము ఆ పరమాత్మ తల చెప్పాము. అలాగే ఈ సూర్యుడు అనేటివి కళ్ళు అని చెప్పుకున్నాము ఆ పరమాత్మకి. అలాగే దిశలు ఉపదిశలు ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మక బాహులు భుజ రూపం చెప్పుకున్నాము. అలాగే కాళ్ళు అనేటివి పృథివీగా అని చెప్పుకున్నాం. ఆ రకంగా చూసినట్లయితే వీళ్ళంతా ముందు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆ ఉద్దాలక మహర్షిని కూడా ఏం చేశారు, ఒక్క భాగానికి మాత్రమే ఉపాసన చేస్తున్నారు. కానీ మొత్తం స్వరూపం పిండం. ఇప్పుడు మొత్తం మన శరీరంలో ఒక అవయవానికి మనం ఉపాసన చేసేలా ఉంటుంది. కంటికి చేస్తున్నాం, హృదయానికి చేస్తున్నాం, కాళ్ళకు చేస్తున్నాం అనుకోండి, ఇది ఒక భాగానికే చేస్తున్నాం అట. మిగిలిన భాగాలు సంపూర్ణంగా చేసినప్పుడు అది పూర్తి అవుతుందన్నమాట. ఏదో ఒక భాగం చేస్తే ఎంతసేపు చేయగలుగుతాం, దానివల్ల హాని కలుగుతుందన్నమాట. సంపూర్ణంగా చేయాలి. అందుకే మీరంతా ఒక భాగానికి చేస్తున్నావు. అవయవే ఆ వైశ్వాన బ్రహ్మ యొక్క ఆత్మకి అవయవభూతమైనప్పటికీ సంపూర్ణం కాదు, సంపూర్ణంగా ఉపాసన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ
ఆ భావంతో ప్రస్తావించబడింది. కాబట్టి ఈ రకంగా మొత్తానికి నువ్వు కూడా ఒక భాగానికి మాత్రమే చేస్తున్నావు. పృథివీ అంటే కాళ్ళకు మాత్రం నువ్వు పూజ చేస్తున్నావు తప్పితే సంపూర్ణ ఆ బ్రహ్మ యొక్క స్వరూపానికి నువ్వు ఉపాసన చేయడం లేదు అని చెప్పి ఈ రకంగా అశ్వపతి రాజా ఉద్దాలకునికి ఈ రకంగా ప్రస్తావించాడు. ఇది సప్తదశ ఖండ అస్తు. సో అన్నిట్లో ఉపలబ్ధి, అన్నిట్లో అన్నం తింటున్నాడు, ప్రేమైన వస్తువులు చూస్తున్నాడు, ప్రేమైన వస్తువులు కలుస్తున్నాడు, ఇవన్నీ వైశ్వర ఆత్మను ఉపాసనగా చేస్తున్నాడు, ఇవన్నీ లభిస్తున్నాయి. అలాగే మీ కుటుంబంలో బ్రహ్మ వర్చస్సు కలిగిన వాళ్ళు అనేది ఈ ఉపలబ్ధి అనేది అందరికీ సమానంగా చూస్తున్నమాట. ఏదో పూజ చేయడం వల్ల ఇటువంటి ఉపలబ్ధి వాళ్ళకు కలుగుతుంది. ఆ విషయంలో సందేహం లేదు, అందరికీ ఆ ఉపలబ్ధి కలుగుతుందన్నమాట. అస్తు. చూడు, ఏదో అందుకే ఒక తత్వానికి చేసినా కూడా భగవంతుడు సకల ఐశ్వర్యాన్ని మనకి అందిస్తాడనమాట. నెక్స్ట్ చూడండి 18వ ఖండము. ఇప్పుడు రాజా అందరిని అడిగిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు. రాజా వాళ్ళందరినీ అడుగుతున్నాడు. తాన్ హా ఉవాచ ఏతే వై ఖలు యూయం పృథక్ ఏవ ఏవం ఆత్మానం వైశ్వానరం విద్వాంసో అన్నం అర్థ యత్ యః యస్త్వేతం ఏవం ప్రాదేశమాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే స సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మ స్వనం అత్తి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఈ రకంగా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే సర్వేషు ఆత్మసు అన్నం అత్తి, సర్వేషు ఆత్మసు అన్నం అత్తి, సర్వేషు ఆత్మసు, ఇక్కడ సర్వేషు ఆత్మ కాకుండా ఆత్మసు, సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నం అత్తి, అన్ని భూతాల్లో ఆత్మగా భావించి దాన్ని భుజిస్తున్నాడు, భోగం చేస్తున్నాడు అనే రూపాన్ని తీసుకోవాలి. రాజా ఏమన్నా అంటే వాళ్ళతో తాన్ అంటే వాళ్ళందరినీ కూడా ఆరుగురు వచ్చేదా ఉద్దాలక మాసతో కలుపుకుంటే తాన్ హా ఉవాచ ఏతే వై ఖలు యూయం పృథక్ ఏతే వై ఖలు పృథక్ ఇమం ఆత్మానం వైశ్వానరం విద్వాంసః అన్నం అర్థ. అంటే మీరందరూ కలిసి కూడా ఈ వైశ్వానర ఆత్మ యొక్క పృథక్ ఏవ ఇవం ఆత్మానం వైశ్వానరం అంటే భిన్న భిన్న రూపంలో మీరు ఉపాసన చేస్తున్నారు, అంటే ఒక అంశాన్ని పట్టుకుని మీరంతా ఉపాసన చేస్తున్నారు అని మా అంతిమ ఉపదేశం అశ్వపతి రాజా అందరికి చెప్తున్నమాట. మీరందరూ కూడా ఉపాసన చేస్తున్నారు, కానీ ఒక భాగానికి మాత్రం చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ వైశ్వర ఆత్మకు భిన్న భిన్న రూపం తెలుసుకుని దాన్ని భుజిస్తున్నారు. అన్నం అంటే ఇక్కడ అన్నం అర్థ అంటే ఇక్కడ మీరు ఆ రకం భుజిస్తున్న రకంగా ఉపాసన చేస్తున్నారు, దాన్ని మాత్రం ఆస్వాదిస్తున్నారు. అంటే ఒక భాగాన్ని మాత్రం ఆస్వాదిస్తున్నాడు, భుజిస్తున్నామట. ఓకేనా? ఉపాసిస్తున్నారు అని చెప్పుకున్నాం. ఎస్తు అలాగే తర్వాత ఏమంటున్నా అంటే ఏతం ఏవం ప్రదేశ మాత్రం, ఈ రకంగా ఏతం ఏవం విద్వాంసః అన్నం అత్త యః యస్తు అంటే ఎవరైతే ఏతం ఏవం అంటే వైశ్వర ఆత్మానం, ఏతం ఏవం ప్రదేశ మాత్రం అంటే ప్రదేశం అంటే ఒక ప్రదేశం అంటే ఒక భాగం మాత్రం అంట. ప్రదేశ మాత్రం అభివిమానం అంటే ఇక్కడ తాత్పర్యము అభివిమానం అంటే ఇక్కడ అన్నిటినీ కూడా అంటే విశేష రూపంగా అభిమానంతో యుక్తమై ఉన్నటువంటి, ఇక్కడ అభిమానం చెప్పకుండా అభివిమానం అందరికీ ప్రతీతమైనటువంటిది, అందరికి కూడా విశేష రూపంగా కనిపించేటువంటి అర్థమైనటువంటి ఆత్మతత్వం అయితే ఉందో, అనుభూతిలోకి వచ్చే ఆత్మతత్వం అయితే ఉందో అదే వైశ్వర ఆత్మగా భావించి నువ్వు ఉపాసన చేస్తున్నావు. అంటే ఇక్కడ ఒక అంశీభూతానికి ప్రదేశ మాత్రం అభివిమానం అంటే తెలుసుకొని ఆ రకంగా అర్థం చేసుకుని ఆత్మానం వైశ్వర ఉపాసన చేస్తున్నావు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు కదా, కానీ అది ఎట్లా ఉంది? సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నమత్తి, సంపూర్ణ లోకాల్లో, ద్విలోకాల్లో అంటే ముల్లోకాల్లో
అన్ని భూతాల్లో అన్ని రకాలుగా అన్ని చోట్ల వ్యాపించి ఉంది ఆత్మ. అంటే ఒక భాగంలో వ్యాపించి అంతటా వ్యాపించి ఉంది. అంటే ఈ బ్రహ్మాండం ఒక విరాట్ స్వరూపం చెప్పుకున్నాం. ఆ బ్రహ్మాండం ఆ పరమాత్మక సంపూర్ణ విరాట్ నర స్వరూపం అని చెప్పినప్పుడు దాంట్లో ఒక భాగాన్ని చేస్తున్నావు. కానీ మొత్తం అంతటా వ్యాపించింది ఆ పరమాత్మ యొక్క స్వరూపము. అందుకే సర్వేషు ఆ ఆ సర్వే సమస్త ప్రాణుల్లో అన్నం భక్షణం చేయాలి. అంటే వాటిని భుజించాలి. వాటిని ఆస్వాదించాలి. అంటే పరమాత్మకు ఉపాసించాలి. ఏదో ఒక భాగంలో కాదు. ఇప్పుడు మనకు శరీరంలో మనం తినే ఆహార పదార్థం ఒక భాగాన్ని పుష్టి చేస్తే ఎలా ఉంటుందండి? అది హాని కలిగిస్తుందన్నమాట. సంపూర్ణ వికాసం కావాలి. సంపూర్ణ పుష్టి కలగాలి. సంపూర్ణ బలం కలిగినప్పుడే మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం అనేది సమానంగా ఉంటుంది. తృప్తిగా ఉంటుందన్నమాట. ఏదో మన శరీరంలో ఒక అంగమే, ఒక అవయవమే పుష్టి చెందినప్పుడు అంత పుష్టిలాగా ఉండదన్నమాట. పుష్టి అయినప్పుడు కూడా అది పుష్టిలాగా ఉండదు. కొంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత అది నీకు హాని కలిగజేస్తుంది. ఆ భావంతో ఇక్కడ నువ్వు ఒక భాగానికే అభివిమానం అంటే తెలుసుకొని ఆత్మ స్వరూప వైశ్వనాత్మకు ఉపాసన చేస్తున్నావు. కానీ ఆ పరమాత్మ వైశ్వనాత్మ సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు అన్నమత్తి అన్ని చోట్ల ఉంటే అంతటా వ్యాపించి అన్ని చోట్ల భుజిస్తున్నాడు ఆ పరమాత్ముడ. సమస్త ప్రాణులకు ఆ అంటే భుజిస్తున్నా అంటే అందరికీ ఆ రకంగా ఆ ఐశ్వర్యాన్ని అందిస్తున్నాడు. ఆ రకంగా ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ రకంగా సమస్త జీవులు కూడా ఆ రకంగా అతన్ని భుజిస్తున్నాయి. ఆ రకంగా సర్వేషు అన్నమత్తి అంతటా ఆయన అన్నభక్షణ చేస్తున్నాడు. అన్ని రకాలుగా భుజింప చేస్తున్నాడు అనే తాత్పర్యంతో ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే రాజా ने उनसे कहा तुम ये सब लोग ये वैश्वान आत्मा को अलग सा जानकर భిన్నంగా తెలుసుకొని అన్న భక్షణ करते हो అన్న భక్షణ చేస్తున్నారు. కానీ जो कोई यही मैं हूं దాంట్లో కొందరు మాత్రం ఇదే నేను అంటే సంపూర్ణ వైశ్వ ఆత్మ అని చెప్పి ఒక భాగాన్ని ఆత్మ అని చెప్పి ఈ రకంగా అభిమానక విషయ होने वाले इस प्रजा समाज को అంటే నేనేం చేస్తున్నా ఈ ఒక ఆత్మను దీన్ని ఆదిత్యుని పృథివిని అగ్నిని వాయువును ఆత్మగా భావించి అభిమానంతో ఉండకుండా ఒక ప్రజ సమాప్తి చేసి అంటే అభిమానపూర్వకంగా ఆత్మని దాన్ని తెలుసుకొని అదే ఆత్మగా భావించి నువ్వు ఉపాసన చేస్తున్నావు. కానీ ఆ ఆత్మ ఎలా ఉందంటే సమస్త లోకాల్లో సమస్త ప్రాణుల్లో సమస్త ఆత్మల్లో అన్నభక్షణ చేస్తున్నది. అంతటా వ్యాపించి ఉన్నది అటువంటి ఆత్మ పరమాత్మ. అది వైశ్వానాత్మ. ఆ రకంగా భావించి మీద ఉపాసన చేయాలి. ఒక భాగంలో ఉపాసన చేయకూడదు అని చెప్పి ఈ రకంగా ఉపదేశించాడు అన్నమాట. ఎవరు అశ్వపతి రాజు సమస్త మునులకందరికి కూడా అందరికి రకంగా అంత సంపూర్ణంగా భావించి ఉపాసించాలి. ఒక భాగంగా ఉపాసన చేయకూడదు. పూర్ణ రూపం కాదు. పూర్ణంగా బ్రహ్మాండం యొక్క స్వరూపాన్ని తీసుకుని ఉపాసన చేయాలి అనే విధంగా ఇక్కడ ప్రస్తావించాలన్నమాట. తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే తస్యః వై ఏతస్య ఆత్మనః తస్యః వా ఏతస్య ఆత్మనః వైశ్వానరస్య మూర్ధైవ సుతేజ చక్షుర్ విశ్వరూపః ప్రాణః పృథక్ ఆత్మ పృథక్ వర్త్మ అని చెప్పారు. ఇక్కడ పాదః ఏవ పృథక్ వర్త్మ ఆత్మ तो पृथक वर्त्मा आत्मा संदेहो बहुलः बस्तिरेव प्रैः पृथिव्येव पादौ उरः एव वेदिर्लोमानि बर्हिर्हृदयं गार्हपत्य मनो अन्वाहार्य पचनम ఆస్యం ఆహ్వనీయ అంటే చూడండి ఇక్కడ ఈ మొత్తము నువ్వు ఏ రకంగా తీసుకోవాలి? ఈ బ్రహ్మాండని పరమాత్మక విరాట్ స్వరూపము ఏంటి? ఈ బ్రహ్మాండం అంతగా ఆ పరమాత్మక శరీరం అన్నమాట. ఆ పరమాత్మక శరీరం ఏ రకంగా తీసుకోవాలి? తస్య వై ఏతస్య అంటే ఆ వైశ్వానర ఆత్మక ఆ పరమాత్మక బ్రహ్మాండంలో ఉన్నటువంటి మొత్తం బ్రహ్మాండమే ఆ పరమాత్మక స్వరూపం, ఆ పరమాత్మక నిరదేహం అనమాట. ఈ రకంగా పోల్చి చెప్తారన్నమాట. ఆత్మనః వైశ్వానర ఆత్మక మూర్ధ వైశ్వానరస్య ఆత్మనః మూర్ధ అంటే ఈ ద్యులోకం సుతేజ అంటే ఏంటి? ఇక్కడ సుష్టు తేజవంతమైనటువంటి ద్యులోకము ఆ పరమాత్మ యొక్క మూర్ధ తల అంట. ఈ ద్యులోకం ఏంటి? ఆ పరమాత్మ యొక్క తల. చక్షు విశ్వరూప చక్షు ఆ పరమాత్మ కళ్ళేటి ఈ ఆదిత్యుడు అనమాట. ఆదిత్యుడు ఒక నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
మొత్తంగా స్థూలంగా ఆదిత్య స్వరూపం అన్నమాట, అంటే సూర్య స్వరూపం. ఆ పరమాత్మ కళ్ళు ఎవరంటే సూర్యుడు అనమాట. ప్రాణ ప్రాణ పృథక్ వర్త్మ ఆత్మ వాయు. ఈ ఈ బ్రహ్మాండంలో ఉన్న వాయువు ఏదైతే ఉందో ఆ పరమాత్మకి ప్రాణం అనమాట. ఆ పరమాత్మకి ప్రాణము. ఈ బ్రహ్మాండంలో కనిపించే వ్యాపిస్తున్నటువంటి వీస్తున్నటువంటి గాలి ఏదైతే ఉందో, వాయువు ఏదైతే ఉందో ఆ పరమాత్మకి ప్రాణము. అందుకే ప్రాణ శ్వాస ప్రశ్వాసం ఏదైతే ఉందో పృథక్ వర్త్మ ఆత్మ, అది వాయువు. అలాగే సందేహ, సందేహ అంటే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క సందేహ, ఆ దేహం అనేది దడం అన్నమాట. మొత్తం ఇదంతా కనిపించే ఆకాశం అంతా కూడా ఏదైతే ఉందో అదంతా సందేహ, ఆకాశం కూడా చెప్పుకున్నామట. సందేహ అంటే ఇక్కడ అది ఆ పరమాత్మ యొక్క అంటే మొండెం అనమాట. ఆ పరమాత్మకి మొండెం, కనిపించే ఆకాశం మొత్తం కూడా మొండె రూపంలో ఉన్నమాట. ఈ ఆకాశం అంతా అది ఆ పరమాత్మకి సందేహ అంటే మొండెం లాంటిది. అలాగే సందేహ బహుళ, ఈ మొత్తం ఆకాశం అంతా మొండెంలాగా ఉన్నమాట. అలాగే బస్తి, ఆ బస్తి అనేది మూత్రాశయం, ఆ పరమాత్మకి మూత్రాశయంగా చెప్పుకున్నాం. రయి అందులో జలము, బస్తి ఆ రయి జలము. అలాగే పృథివీ ఏవ పాదు, అదే పృథివీ ఏదైతే ఉందో ఆ పరమాత్మకి పాద రూపాలు తీసుకున్నాము. ఉదహ ఏవ వేది, ఆ పరమాత్మ యొక్క ఆ వేది ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క ఛాతి అంటే హృదయం ఏంటంటే ఆ వేది అంటే యజ్ఞవేది. అంటే యజ్ఞవేది అంటే లోమాని, మన శరీరంలో ఉండే లోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక యజ్ఞవేదిగా తీసుకున్నామట, యజ్ఞ లోమాని. అలాగే బర్హి కుష, హృదయం గార్హపత్య, హృదయం ఏదైతే ఉందో అది గార్హపత్య. అంటే మనం ఈ వేది అంటే ఏమిటి, ఈ బ్రహ్మాండంలో ఉంటూ మన యజ్ఞ వేది నిర్మించి మనము ఏదైతే చేస్తున్నామో ఈ బ్రహ్మాండంలో ఉంటూ, అందుకే ఆ పరమాత్మ యొక్క లోమ రూపాలు తీసుకున్నాము. బర్హి ఏవైతే ఉన్నావో కుష రూపాలు తీసుకున్నాము. హృదయం ఏదైతే ఉందో ఇక్కడ హృదయం ఏంటంటే గార్హపత్య అగ్ని అన్నమాట. హృదయం గార్హపత్య అగ్ని. మనసు ఏదైతే ఉందో అన్వాహార్య పచనము. ఈ రకంగా ఆస్య ముఖం ఏదైతే ఉందో ఆహ్వనీయం, ఆహ్వనీయ అగ్ని. ఈ రకంగా మనం చేసేటువంటి యజ్ఞ యాగాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అంశీభూతంలో ఒక భాగము. ఈ రకంగా ఎవరైతే చేస్తుందో ఆ సంపూర్ణ తెలుసుకొని ఉపాసన చేస్తుందో వాళ్ళు వైశ్వర ఆత్మ యొక్క పూర్ణ స్వరూపాన్ని చూడగలుగుతారు, దర్శించుకోగలుగుతారు, వారి యొక్క ఆనందానుభూతిని పొందగలుగుతారు అని చెప్పి ఈ భావంతో ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ సంపూర్ణంగా సర్వత్ర విద్యమానంగా ఉన్నటువంటి ఆత్మ విరాట్ రూపం అన్నమాట. ఇది పరమాత్మకి వైశ్వర ఆత్మక విరాట్ స్వరూపం, అంటే బ్రహ్మాండమే విరాట్ స్వరూపము. కాబట్టి ఈ తేజోమయ ద్విలోకము మూర్ధగా చెప్పుకున్నాము. ఆ విశ్వరూపం అంటే ఆదిత్యుడు ఎవరైతే ఉన్నదో చక్షు, ఆ పరమాత్మకి చక్షు అని చెప్పుకున్నాము. పృథక్ వర్త్మ వాయు అయితే ఉందో ఆ పరమాత్మకి ప్రాణంగా చెప్పుకున్నాము. అనంత ఆకాశము ఏదైతే కనిపిస్తుందో అది పరమాత్మకి మొండంలాగా చెప్పుకున్నాము. ఐశ్వర్య రూపి జలం ఏదైతే ఉందో బస్తీ ప్రదేశం అంటే మూత్రాశయం, ఆ జలం అంతా ఏదైతే ఉంది అదంతే ఉందో అది ఐశ్వర్యం అన్నమాట. అంటే దాన్ని మనం జలం అనుకుంటున్నాం కానీ ఇక్కడంతా ఐశ్వర్యంతో పోల్చి చెప్పుకున్నాం అంట. కాబట్టి ఐశ్వర్యపు జలం ఏదైతే ఉందో అది ఆ పరమాత్మ యొక్క బస్తీ అని చెప్పుకున్నాం. అలాగే పృథివీ ఉసికే పావు, అంటే పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మకి పాదాలు ఏంటంటే ఈ భూమి, ఈ పృథివీ ఆ పరమాత్మ యొక్క పాదాలు. అలాగే యజ్ఞవేది ఏదైతే ఉందో, యజ్ఞవేది అంటే ఈ బ్రహ్మాండంలో ఉంటే యజ్ఞం చేస్తామో, వేది నిర్మించి యజ్ఞయాగం చేస్తామో అది ఆ పరమాత్మ యొక్క హృదయం అంట. అలాగే ఆ యజ్ఞానికి కావాల్సిన కుషాలు ఏవైతే ఉన్నాయో గడ్డి పూసలు ఏదో మనం చేస్తామో దాంట్లో వేసేటువంటి కుష ఏదైతే ఉందో అది ఆ పరమాత్మ యొక్క రోమాలని చెప్పుకున్నాం. అంటే ఆ యజ్ఞం యొక్క కుశంతో మనం చేసేటువంటి హోమం అయితే ఉందో ఆ పరమాత్మ యొక్క రోమరూపాలు చెప్పుకున్నాం. అలాగే గార్హపత్య అగ్ని పరమాత్మకి హృదయం చెప్పుకున్నాం. గార్హపత్య అగ్ని ఏదైతే ఉంటుందో మనం పంచాగ్ని చెప్పుకున్నాం కదా. గార్హపత్య అగ్ని అది గృహపతి అంటే నిత్యం వెలిగించేటువంటి అగ్ని గృహంలో, అటువంటి గార్హపత్య అగ్ని ఆ పరమాత్మకి హృదయంగా చెప్పుకున్నాం. అలాగే అన్వాహార్య పచనాగ్ని, దాంట్లో ఆ అగ్ని యందు మనం పురోడాసినటువంటి ఏదైతే చేస్తామో అటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ పరమాత్మకి మనసుగా చెప్పుకున్నాం. అలాగే ఆహ్వనీయాగ్ని ఉస్క ముఖము, ఆహ్వనీయాగ్ని ఏదైతే ఉందో అది ఆ పరమాత్మకి
ముఖంగా చెప్పుకున్నాము. ఈ రకంగా ఈ బ్రహ్మాండం అంతా కూడా వైశ్వర ఆత్మక పూర్ణ స్వరూపము. ఆ రకంగా సంపూర్ణంగా తెలుసుకొని మీరు ఉపాసన చేయాలి. మీరందరూ కూడా ఏదో ఒక తత్వాన్ని పట్టుకొని ఉపాసన చేస్తున్నది పూర్ణ రూపం కాదు. అది పరమాత్మ యొక్క అంశం అయినప్పటికీ కూడా అది సంపూర్ణం కాదు. సంపూర్ణం ఏంటంటే ఈ రకంగా తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా స్పష్టంగా చెప్పబడింది. అందుకే తస్యః ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః చక్షుః విశ్వరూపః ప్రాణః పృథగ్వర్త్మ సందేహో బహుళో బస్తిరేవ రైః పృథివ్యేవ పాదౌ ఉరః ఏవ వేదిః లోమాని బర్హిః హృదయం గార్హపత్యో మనో అన్వాహార్య పచనం ఆస్యం ఆహవనీయః అని చెప్పి ఈ రకంగా ఈ మంత్రాంశంలో ప్రస్తావించబడింది. అస్తు. కాబట్టి ఈ బ్రహ్మాండమే ఆ పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ వైశ్వర ఆత్మ యొక్క పూర్ణ స్వరూపం ఉందని ఆ రకంగా భావించి సంపూర్ణ భావంతో సంపూర్ణ అంతటా వ్యాపించి సర్వేషు లోకేషు ఆ పరమాత్మ యొక్క స్థానం అంతటా వ్యాపించి ఉన్నాయని భావించి ఆ ఒక భాగంలో కాదని చెప్పి మనం సంపూర్ణంగా తీసుకోవాలి అని చెప్పి, అలాగే ఈ బ్రహ్మాండం యొక్క అంశీభూతమే పిండం అనమాట. అది పిండాన్ని బ్రహ్మాన్ని నిమిత్తం చేసుకుని వాటిని జోడిస్తూ మనం ఉపాసన చేయాలి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అది ఈ రకంగా ప్రస్తావించబడింది. ఇది అష్టాదశ ఖండంలో మనం ఈ రకంగా చూసాం. వైశ్వాన ఆత్మకి మస్తకము సుతేజ అంటే ద్విలోకము, చక్షు విశ్వరూపం అంటే సూర్యుడు, ప్రాణం పృథక్ వర్తమ అంటే వాయు, దేహక మధ్య భాగము బహుళము, దేహం యొక్క మధ్య భాగం అంటే ఆ పరమాత్మ యొక్క మధ్య భాగం, అది దేహం యొక్క మధ్య భాగం ఏంటి బహుళ్ అంటే ఆకాశము, బస్తి అంటే జలము, బస్తీతో జలం అని చెప్పుకున్నాము. అంటే ఈ శరీరంలో ఉండే జలము, బ్రహ్మాండంలో ఉండే జలము, పృథివీ ఏవ రెండు చరణాలు అన్నమాట. ఆ పృథివీ ఆ పరమాత్మ యొక్క రెండు కాళ్ళు. అలాగే పృథ్వీలో ఉండే జలం ఏమవుతుందో అవి రయ్యి అని చెప్పుకున్నాం, బస్తీ అని చెప్పుకున్నాం, పరమాత్మ యొక్క బస్తీ చెప్పుకున్నాం. వృక్షస్థలం వేది లోమ దర్భాలు ఏవైతే ఉన్నాయో, హృదయం గార్హపత్య అగ్ని, మనస్సు అన్వాహార్య పచనము, అవరు ముక్ ఆహవనీయం అని చెప్పి ఈ రకంగా అదే విషయం ప్రస్తావించబడింది. అస్తు. ఈ రకంగా మనం అష్టాదశ ఖండాన్ని మనం చూసాము. నెక్స్ట్ చూడండి, ఏకోన వింశ ఖండ. ఇక్కడ ఏమంటున్నా అంటే మళ్ళా అదే విషయాన్ని తీసుకొని ప్రస్తావిస్తున్నారు. చూడండి, ఇంతవరకు మనము విశ్వంలో ఉన్నటువంటి నర రూపం అంటే ఆ పరమాత్మ యొక్క రూపానికి ఆ కల్పన చేసి, ఒక కల్పనే కదా మనం దీని ఆ రకంగా బ్రహ్మాండాన్ని కల్పన రూపంలో పరమాత్మ యొక్క ఒక విశ్వ విరాట్ స్వరూపాన్ని మనం కల్పించేసామట. ఇదేంటి ఆ కల్పనాత్మక రాజా వైశ్వానర ఆత్మ యొక్క వర్ణనం చేశారన్నమాట. ఆ వైశ్వానర బ్రహ్మ యొక్క వివరణ ఈ రకంగా ప్రస్తావించాడనమాట. అందరికి 6గురికి ఈ రకంగా ఉపదేశించాడు. విశ్వంలో ఉండేటువంటి నర రూపానికి అంటే ఆ బ్రహ్మరూప ఆత్మకి విశ్వరూపానికి కల్పన చేసి రాజా వైశ్వానర యొక్క తత్వాన్ని ఈ రకంగా బోధించాడు అనమాట. అది మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ ఈ 19వ ఖండం చూడండి. ఇప్పుడు విశ్వక ఏక విరాట్ నరుడు అని చెప్పుకున్నాం. విశ్వము ఒక విరాట్ రూపాన్ని చూసామట. అంటే ఆ పరమాత్మ యొక్క నర రూపం చూసాం, ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ రూపం చూసామట. అదే వైశ్వానర ఆత్మ యొక్క బ్రహ్మస్వరూపం చెప్పుకున్నాం. కానీ ఆ పరమాత్మ యొక్క ఈ నరదేహం ఏదైతే ఉందో అది బ్రహ్మాండం పిండం యొక్క పరస్పరం సంబంధం చేత ఏర్పడిందన్నమాట. బ్రహ్మాండం మరియు పిండం యొక్క పరస్పర సంబంధం చేత ఏర్పడిందన్నమాట. అలాగే ఈ సంబంధం చేత ఏర్పడింది కాబట్టి అందుకే బ్రహ్మాండంలో పిండంలో అంటే మొత్తానికి సంసారంలో అన్ని చోట్ల ఇది కూడా పిండంలో జరిగే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఒక యజ్ఞం జరుగుతుంది. అలాగే బ్రహ్మాండంలో జరిగేటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అది ఒక యజ్ఞ ప్రక్రియ. అంటే నిరంతరంగా గతిశీలంగా ఉందంటే ఒక యజ్ఞం నిరంతరంగా గతిశీలంగా ఉందంట. అంటే గతి అనేది ఇక్కడ ఆ యజ్ఞం ప్రతీకాత్మకంగా చెప్తూ ఒక యజ్ఞం జరుగుతున్నది, పిండమైన బ్రహ్మాండమైన అని చెప్పి ఈ రకంగా బ్రహ్మాండంలో కూడా పిండంలో కూడా ఒక రకంగా అన్ని చోట్ల యజ్ఞం జరుగుతుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. అందుకే మనం నరదేహంలో జరిగేటువంటి యజ్ఞం అయితే ఉందో బ్రహ్మాండంలో జరిగేటువంటి యజ్ఞం అయితే ఉందో రెండు కలిసినప్పుడే
మనకు ఆ పరమాత్మ తత్వాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాం అని చెప్పి అశ్వపతి రాజా ఏం చెప్పండి, వీటిని రెండింటిని కలిపి జోడించి ఇది పరమాత్మ యొక్క, ఎందుకంటే పంచభూతుల యొక్క అంశీభూతమే ఈ పాంచభౌతిక శరీరం అంటాం కదా, ఈ ఆ స్థూల శరీరం అన్నమాట. అది బ్రహ్మాండం యొక్క బ్రహ్మాండం యొక్క భాగమే. అందుకే వీటిని రెండింటిని కలుపుతూ అక్కడ అశ్వపతి రాజా సంపూర్ణ యొక్క స్వరూపాన్ని, వైశ్వర ఆత్మ యొక్క నర స్వరూపాన్ని, విరాట్ స్వరూపాన్ని ఈ రకంగా ఆ ఉల్లేఖించి దానికి వివరణ చెప్పాడనమాట. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా అంటే చూడండి, తద్ యత్ భక్తం 19వ చూడండి, తద్ యత్ భక్తం ప్రథమం ఆగచ్చేత్ తద్ హోమనీయం సహ యాం ప్రథమాం ఆహుతిం జుహుయాత్ తాం జుహుయాత్ ప్రాణాయ స్వాహ ఇది ప్రాణః తృప్యతి. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా అంటే ఇది ఒక యజ్ఞం జరుగుతుంది, పిండంలో అయినా బ్రహ్మాండంలో ఒక యజ్ఞం జరుగుతుందని చెప్పాం కదా. కాబట్టి అంటే ఏదైనా సాధకుని దగ్గరికి, ఉపాసకుడి దగ్గరికి ఏదైనా మొట్టమొదటి భోజనం వస్తుంది అనుకోండి, ఒక సాధకుడి దగ్గరికి మొట్టమొదటి భోజనం ఏదైతే వస్తుందో అది ఆ భోజనం తీసుకునేటప్పుడు, ఆ ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు మొట్టమొదటి గ్రాసం అయితే ఉందో అది ఆ యజ్ఞానికి మొట్టమొదటి ఆహుతిగా భావించండి. ఇంకేం చెప్తున్నా అంటే ఆ అశ్వపతి రాజా ఇంకా చెప్తున్నదని, ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి విరాట్ స్వరూపాన్ని పరమాత్మక విరాట్ స్వరూపంగా భావించిన తర్వాత, చెప్పిన తర్వాత ఇంకెలా చెప్తున్నా అంటే మొట్టమొదటి ఉపాసకుడు, ఉపాసన చేసే వ్యక్తి, సాధకుడు ఏదైతే ఉన్నారో ఏదైనా భోజనం చేసేటప్పుడు మొట్టమొదటి గ్రాసం ఏదైతే పెట్టుకుంటున్నామో, నోట్లో పెట్టుకుంటామో అది మొట్టమొదటి గ్రాసం. ఇది మొత్తం పిండం ఒక యజ్ఞం అని చెప్తున్నారా, పిండంలో యజ్ఞం జరుగుతున్నాడు. ఆ యజ్ఞ కుండంలో యజ్ఞ వేదిలో మొట్టమొదటి తినే ఆహారం ఏదైతే ఉందో, మొట్టమొదటి ముద్ద ఏదైతే ఉందో దాని గ్రాసం అంటామంట. ఆ గ్రాసది అది ఆ యజ్ఞకుండా మొట్టమొదటి ఆహుతిగా భావించు అంటే, ఆ రకంగా భావించి ఆ రకం అంటే మనం ఇక్కడ ఏ రకంగా సందేశిస్తున్నా అంటే, మనం ఏ క్రియాకలాపాలు చేసినా మొత్తం బ్రహ్మాండం పిండం అంటే ఆ పరమాత్మమయం అన్నమాట. ఆ పరమాత్మకి ఆహుతి ఇస్తున్నాం, పరమాత్మలో ఓతప్రోతమై ఉన్నాం మనం. ఆ రకంగా భావిస్తూ నిత్య నిరంతరంగా పరమాత్మ యొక్క దృష్టి అనేది మనలో, పరమాత్మ యొక్క చింతన, పరమాత్మ యొక్క వైచారికత అనేది ఎల్లప్పుడూ మనలో మధ్యలో నిలిచి ఉండాలన్నమాట. ఆ రకంగా ప్రతిదీ మనం ఏ క్రియాకలాపం చేసినా ఆ పరమాత్మ ఇచ్చే శక్తి ద్వారానే నేను చేయగలుగుతున్నాను, పరమాత్మ ఇచ్చే బుద్ధి ద్వారా చేయగలుగుతున్నాను, పరమాత్మ ద్వారానే ఇవన్నీ నాకు సకలం పుష్కలు లభించాయి, ఇవన్నీ క్రియాకలాపాలు చేయగలుగుతున్నాను అనే భావనతో ఓతప్రోతమైపోయి మనం చేయాలి. అందుకే మొట్టమొదటి గ్రాసం, మొట్టమొదటి ముద్ద ఏదైతే మనం తీసుకున్నామో అది ఈ పిండాగ్నిలో, ఈ శరీరం యొక్క పిండాగ్నిలో ఆహుతిగా ఇస్తున్నాను అని చెప్పి, అలాగా ఆహుతి ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి, ప్రాణాయ స్వాహ అని చెప్పి ఆ ముద్ద నోట్లో వేసుకోవాలంట. అందుకే చాలా మంది ఆ భోజనం చేసేటప్పుడు ఈ రకంగా ఆ ఆచరణ చేసే వాళ్ళు అలాగా చెప్పి తీసుకుంటుంటారు. ప్రాణాయ స్వాహ అని చెప్పి ఆ ఆహుతి ఆ గ్రాసుని ముందు నోట్లో వేసుకుంటారు అన్నమాట. అంటే ముందుగా ఈ గ్రాసం చేత నా ప్రాణశక్తి బలపడాలి, నా ప్రాణశక్తి స్థిరపడాలి అని చెప్పి ప్రాణాయ స్వాహ. ఎందుకంటే మనకు ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం 5 ప్రాణాలు ఉన్నాయి కదా. ఈ 5 ప్రాణముల చేతనే ఈ పిండం నడుస్తుందన్నమాట. ఈ 5 ప్రాణముల చేతనే ఈ పిండం నడుస్తుంది మనకు. కాబట్టి ఈ పిండంలో మొట్టమొదటిది ఏంటి, ప్రాణం అన్నమాట. అంటే వాయుభూతమైనటువంటి ప్రాణశక్తి అది నాకు పుష్టిగా ఉండాలి. అందుకే ప్రథమ ఆహుతి రూపంలో ప్రథమ ఆహుతిం జుహుయాత్ తాం జుహుయాత్, ఆ రకంగా ఆహుతి ఇవ్వాలి. ఏ రకంగా అంటే ప్రాణాయ స్వాహ ఇది ఆహుతి ఇవ్వాలన్నమాట. అప్పుడేమవుతుంది, ప్రాణః తృప్యతి. అలా ఇచ్చి తీసుకున్నట్లయితే నీ ప్రాణం తృప్తి చెందుతుందన్నమాట, స్థిరపడుతుందన్నమాట. అందుకే మనం మొట్టమొదటి ముద్ద నోట్లో పెట్టుకొని ఆ భగవంతుని స్మరిస్తూ, పరమాత్మని భావిస్తూ ఇది పిండం ఒక యజ్ఞం జరుగుతుంది. ఈ పిండంలో నేను వేసేసి మొట్టమొదటి గ్రాసం, మొట్టమొదటి ముద్ద అయితే ఉందో అది ఆహుతిగా ఇస్తున్నాను. అందుకే ప్రాణాయ స్వాహ అని చెప్పి తీసుకున్నట్లయితే నీ ప్రాణం ముందు తృప్తి చెందుతుంది, స్థిరపడుతుందన్నమాట. కానీ అందుకే మనం ఏం చేసినా మనం ఆ రకం దృష్టి పెట్టి చేయాలనేది, ఆ పని చేయాలనేది మనకి ఇక్కడ సంకేతం అన్నమాట. అందుకే మనం ఆ రకంగా జాగ్రత్తగా మన మనసు దృష్టి పెట్టి మనం ఆ రకం చేసినట్లే మనం తినే ఆహార పదార్థాలను బట్టి మన మనసు తయారవుతుంది, కాబట్టి మన శరీరం సురక్షితంగా ఉంటుంది, మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీంట్లో మనం తినే ఆహారంలో ప్రాణం తృప్తి చెందలేదనుకోండి, అక్కడి ప్రాణం తృప్తి చెందకపోతే మిగతాని అతృప్తి చెందుతాయన్నమాట. ప్రాణం ముఖ్యమైనది. ప్రాణం తృప్తి చెందకపోతే మిగిలిన ప్రాణ, అపాన, వ్యాన, ఉదానాలు ఏవైతే అకుండా అస్తవ్యస్తం అయిపోతాయన్నమాట. ముందు ప్రాణం తృప్తి చేసుకోవాలి అని ఇక్కడ మొట్టమొదటి విషయం ఏం చెప్పారంటే, మనకు అశ్వపతి రాజా నువ్వు మొట్టమొదటి గ్రాసము ఆ యజ్ఞకుండిన పిండరూపి యజ్ఞంలో ఆహుతిగా ఇచ్చావు. అందుకే ప్రాణాయ స్వాహ అని చెప్పి నువ్వు ఇచ్చినట్లయితే ఆ ప్రాణం తృప్తి చెందుతుంది. అందుకే ప్రాణః తృప్యతి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారు.
అందుకే ఒక ప్రాణ తృప్తి చెంది ఇక చూడు అత జో అన్న పహలే ఆవే జో అన్నం నీ దగ్గరికి వస్తుందో తినేవారి సాధకుడి దగ్గరికి వస్తుందో ఉస్కా హవన్ కర్నా చెయ్య అతనికి దాన్ని హవనం చేయాలంటే దాన్ని ఆవుతిగా ఇవ్వాలి. ఉస్ సమయ వహో భోక్త జో పహలి ఆవుతి దే ఆ సమయంలో ఆ భోక్త తినేటువంటి వ్యక్తి సాధకుడు యజమాని ఎవరైతే ఉన్నదో ఆ ముద్ద నోట్లో వేసుకునేటప్పుడు అది ఆవుతిగా భావించి తినేసేయి. అప్పుడు మనసులో ఏమనుకోవాలి ప్రాణాయ స్వాహ అని చెప్పి అది తినేసేయాలి. అలా చేయడం వల్ల ఈ కాలం చేత ప్రాణం తృప్తి చెందుతుంది అని చెప్పి ఇక్కడ ప్రథమంగా ఈ రకంగా ప్రస్తావించబడింది. తద్ యద్భోక్తం ప్రథమం ఆగచ్చేత్ తద్ హోమీయ అంటే హోమం చేయాలి. సా యాం ప్రథమాం ఆహుతిం జుహ్యాత్ తాం జుహ్యాత్ ప్రాణాయ స్వాహ ఇది ప్రాణాయ ప్రాణస్తృప్యతి ప్రాణం తృప్తి చెందుతుంది. నెక్స్ట్ చూడండి ఆ ప్రాణం తృప్తి చెందితే ఏవి తృప్తి చెందుతాయి? ఒక ప్రాణం తృప్తి చెందడం వలన ఏమేమి తృప్తి చెందుతాయని చెప్తున్నాడు. ప్రాణే తృప్యతి చక్షు తృప్యతి. ఒకే ప్రాణం తృప్తి చెందిననుకోండి ఆ ప్రాణ పిండంలో ఉండే చక్షు కూడా తృప్తి చెందుతున్నాడు. దాని కూడా దానికి పుష్టి కలుగుతుందన్నమాట. ప్రాణే తృప్యతి చేత్ చక్షు తృప్యతి. చక్షుషి తృప్యతి ఆదిత్య తృప్యతి. ఆదిత్యుడు కూడా అంటే నీ శరీరంలో ఉండేటువంటి ప్రకాశం అవుతుందో అది తృప్తి చెందుతున్నమాట. ఎందుకంటే మనిషికి తినగానే ఏమవుతుందండి ముందు కళ్ళు ఇవన్నీ శరీరం అంతా బాగా నీరసపడిపోయి ఉంటుంది, రాలిపోయి అంటే ఒక ముద్ద అంటే ఏదో అంటాం కదా ఎండిపోయినట్టు ఆదిపోయినట్టుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, మొత్తం వాడిపోయి ఉంటుంది, ముఖం అంతా వాడిపోయి ఉంటుందన్నమాట. ఆ ప్రాణం కొంచెం నోట్లోకి అన్నం గ్రాసం వెళ్ళిపోయి ఉంటుంది, కొంచెం చైతన్యం వస్తుందన్నమాట. ముందు ప్రాణం లేచి కూర్చుంది, లేచి కూర్చొని ముఖంలో తేజవంతం కనిపిస్తుందన్నమాట. ప్రకాశం వస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తున్నాం, ముఖంలో తేజస్సు వస్తున్నాం, లేచి కూర్చుంది ప్రాణం. అందుకే అదే విధంగా చెప్పారు ఇక్కడ. చక్షు తృప్యతి చేత్ ఆదిత్య అంటే ప్రకాశం, ఈ శరీరంలో ప్రకాశం కనిపిస్తుందన్నమాట, అంటే కొంచెం శక్తి కనిపిస్తుందన్నమాట. ఆదిత్య తృప్యతి దేహు తృప్యతి. ఆదిత్య తృప్తి చెంది అంటే దీలోకం కూడా తృప్తి చెందుతుందన్నమాట. దేహు తృప్యతి ఎందుకంటే మొత్తం బ్రహ్మాండం యొక్క అంశీభూతం ఈ పిండం కదా. దేహు తృప్యతి, దివి తృప్యతి, అలాగే అంత్యాం యత్ కించ దేవ్శ్చ ఆదిత్యశ్చ అధితిష్టతి తృప్యతి తస్య అనుతృప్తిం తృప్యతి ప్రజయా పశుభిర్ అన్నాద్యేన తేజస బ్రహ్మవర్చసేన ఇది. ఈ రకంగా ఇవన్నీ కూడా తృప్తి చెందుతాయి అని చెప్పి ఈ రకంగా ఈ అంశీభూతంలో ప్రస్తావించబడింది. కాబట్టి మనకు ఈ రకంగా ప్రాణ తృప్తి చెందడం వల్ల ఇవన్నీ తృప్తి చెందుతాయని చెప్పుకున్నా. అంటే నరదేహం యొక్క ఆ వైశ్వాన తత్వంలో ఉన్నటువంటి ఇవన్నీ ఆ వైశ్వాన ఆత్మకి అంటే ఈ బ్రహ్మాండంలో ఒక తత్వాలతోనే, బ్రహ్మాండంలో ఉండే తత్వాలతోనే ఈ పిండ రూపి తత్వం ఏర్పడింది. కాబట్టి ఈ పిండం రూపి ఆ పిండంలో ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయి వీటి తృప్తి చెందుతాయని చెప్పి మనం క్రమంగా ప్రస్తావించుకున్నాం. కాబట్టి పిండంలో ఉండే చక్షు తృప్తి చెందడం వలన బ్రహ్మాండంలో సూర్యుడు తృప్తి చెందుతాడు, సూర్యుడు తృప్తి వలన దేవుడు తృప్తి చెందుతుంది, ద్యులోకం తృప్తి చెందడం వలన సూర్యుడు తథా ద్యులోకంలో ఉన్నటువంటి ఆశ్రితమైనటువంటి అన్ని లోకాలు ఏవైతే ఉన్నాయంటే సూర్యుని ద్వారా ద్యులోకం ద్వారా ఇంకా మిగిలినటువంటి తత్వాలు ఏవైతే ఆశ్రయించి ఉన్నాయో అవన్నీ కూడా తృప్తి చెందుతాయి. అంటే పిండంలో ప్రాణాన్ని దాన్ని బ్రహ్మాండంలో పోల్చుకొని చెప్పామంట. అదే పిండంలో అయితే ఆ ప్రాణశక్తి సేపడం వలన ఆ ప్రాణ ఆధారం చేసుకుని మిగిలిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తృప్తి చెందుతాయి. మిగిలినగా ఏ క్రియాకలాపాలు లోపల గతివిధి నడుస్తుందో ఆ గతివిధి కంటిన్యూ కొనసాగుతుందన్నమాట. ఆ శరీరంలో ప్రాణం కొంచెం నీళ్లు పడగానే అన్నం ఒక గ్లాసు వెళ్ళగానే అవుతుంది, అన్ని చైతన్యవంతం అవుతాయి, సక్రమంగా పనిచేస్తాయి. ఈ రకంగా ఉపాసకుడు తృప్తి చెందడం వలన పిండంలో ఉండేటువంటి బ్రహ్మాండం వరకు ఆ వ్యాప్తి చెందుతుందన్నమాట. అంటే ఇప్పుడు పిండం తృప్తి చెందడం వలన బ్రహ్మాండం వరకు అవి తృప్తి చెందుతాయన్నమాట. ఎందుకంటే బ్రహ్మాండంలో ఉండే తత్వాలే పిండంలో ఉన్నాయి కదా. ఈ పిండం తృప్తి చెందడం వల్ల అవుతుంది ఆ బ్రహ్మాండం వరకు తృప్తి కలుగుతుంది, మొత్తం అంతా వ్యాపిస్తున్నాను, దీనిలోకి వరకు వ్యాపిస్తుంది చెప్పాను కదా. ఒక్కొక్క తత్వం ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో అంశీభూతాలు తృప్తి చెందుతాయి. అందుకే పిండం నుంచి బ్రహ్మాండం వరకు మొత్తం తృప్తి చెందుతాయి అన్నమాట. అందుకే ఇక్కడ యత్కించ దేవ్శ్చ ఆదిత్యశ్చ అధితిష్టతి, దేవ్ ఆదిత్యుని ఆరాధన చేసుకొని యత్కించ దేవ్శ్చ ఆదిత్యశ్చ అధితిష్టతి తృప్యతి అంటే దానికి సంబంధించిన మొత్తం కూడా అవన్నీ కూడా తిష్టత అంటే అధితిష్టత తృప్యతి అవన్నీ కూడా తృప్తి చెందుతాయి. అంటే వీటిని ఆరాధన చేసుకొని ద్విలోకాన్ని సూర్యుని ఆరాధన చేసుకుని ఏవైతే
తన తత్వాలు ఉంటాయో అవన్నీ కూడా తృప్తి చెందుతాయి. తస్య అనుతృప్తిం తృప్యతి. వీని తర్వాత కూడా వివిధ ఇతర అంశాలు కూడా తృప్తి చెందుతాయి. అలాగే వాటితో పాటు ఉన్నటువంటి పిండాండంలో కావచ్చు, బ్రహ్మాండంలో కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజా, పశు ఇవన్నీ భోగ సామాగ్రి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తేజస్సుతోటి, బ్రహ్మ వర్చస్సుతోటి ఎక్కడ ఏ రకమైన గతి కావాలన్నా అవన్నీ కూడా తేజవంతమవుతాయి, ప్రకాశవంతమవుతాయి, అవన్నీ తృప్తి చెందుతాయి అని చెప్పి, అంటే పిండంలో అయినా, బ్రహ్మాండంలో అయినా ఎక్కడెక్కడ ఏ క్రియాకలాపాలు జరుగుతున్నాయో, గతివిధి నడుస్తుందో, ఏ నిమిత్తం చేతైతే అవన్నీ కూడా తృప్తి చెందుతాయి. అందులో ఇక్కడ ప్రాణి జగత్తును మొత్తం బ్రహ్మాండంలో క్రియాకలాపాలు కూడా మొత్తం తీసుకుని చెప్పబడిందన్నమాట. అందుకే అనుతృప్తిం, తృప్తికి తర్వాత తృప్యతి, అవన్నీ కూడా అన్నంతో తృప్తి చెందుతాయి. సంతానంతో, ప్రజ అంటే సంతానంతో తృప్తి చెందుతాయి. పశువులతో అన్నాధ్యన అంటే భోగ్య సామాగ్రి, భోజ్య పదార్థాలతోటి, తేజస శిరం యొక్క కాంతితోటి, బ్రహ్మ వర్చసేన అలాగే మానసికంగా అంటే సాధ్యం చేత ఏదైతే మనసు సంతోషంగా ఆహ్లాదంగా ఉంటుందో అదొక అన్ని రకాలుగా తృప్తి చెందుతావు. అంటే నీ పిండం అనేది పూర్తిగా సంతుష్టంగా ఉంటుంది. ఈ రకంగా నువ్వు పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకొని ఈ రకంగా మొట్టమొదటి ఆహుతిగా భావించి ఆ గ్రాస్ తీసుకున్నట్లయితే మొత్తం పిండం అంతా తృప్తి చెందుతుంది. పిండం తృప్తి చెందితే సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా తృప్తి చెందుతుంది. ఇవన్నీ కూడా అంతవరకు వ్యాపిస్తుంది అని చెప్పి ఆ భావనతో ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించబడింది. అస్తు. కాబట్టి ఈ రకంగా తీసుకోవాలి. అలాగే ఇంకా మనం తీసుకున్న రెండో గ్రాసంని ఏ రకంగా తీసుకోవాలి, మూడో గ్రాసం ఏ రకంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక తత్వం చెప్పుకున్నాం, ఏది ప్రాణాయ స్వాహ అని చెప్పి. ఒక ప్రాణతత్వాన్ని పుష్టి చేసుకుని వెళ్ళి తృప్తి చెందుతాయని చెప్పినాం. అలాగే వ్యానాయ స్వాహ, ప్రాణము, వ్యానము, ఉదానము పంచ ప్రాణాలు ఉన్నాయి కదా, అట్లా ఒక్కొక్క రెండో ఆవతి వ్యానంగా తీసుకొని వ్యానాయ స్వాహ అని చెప్పి భుజించాలి, ఆవతిగా ఇవ్వాలి. మూడవది అపానాయ స్వాహ అని చెప్పాలి. అలాగా ఒక్కొక్క ఆవతిని ఆ రకంగా మనం తినేటప్పుడు జాగ్రత్తగా వహించి చేసినట్లయితే ముందు మన శరీరం అనేది తృప్తి చెందిందంటే తృప్తి చెందంటే మొత్తం బ్రహ్మాండం వరకు తృప్తి చెందుతాయి అన్నమాట. ఆ రకంగా మనకు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది. అప్పుడు మనం కూడా ఎటువంటి కర్మలు చేయాలో ఆ రకమైన కర్మలు చేయగలుగుతామంట. అంటే మనసు సాత్వికంగా ఉండడం, మన తినే ఆహార పదార్థాలు స్పష్టంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని తృప్తి చెందినప్పుడు మన మనసు సాత్వికంగా ఉంటుంది. మనం చేయాల్సిన కర్తవ్య కర్మలు అయితే అవి చేయగలుగుతాం. ఆ శక్తి ఇవన్నీ వస్తుంది. కాబట్టి మనం తినే ఆహారం మటుకు చాలా జాగ్రత్తగా మన మనసును ఉంచి, అందుకే మంత్రపాఠం చెప్పే ఎందుకంటే మన మనసు నిరంతరంగా ఏదో ఒక చోట పరిగెడుతూ ఉంటుంది, అటువైపు పరిగెడుతూ ఉంటుందన్నమాట. అంటే అవన్నీ పక్కన పెట్టి ఈ భోజన సమయంలో కేవలం ఎన్ని చేసినా మనం దానికోసం చేస్తున్నామట. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థం బట్టి మనసు తయారవుతుందన్నమాట. ఆహార సత్వం ఆహార సత్వశుద్ధే మనఃశుద్ధి అని చెప్పి ఆయుర్వేదం శ్లోకం చెప్పాను, కానీ అది కూడా నాకు కనిపించలేదు మళ్ళీ. సో ఈ రకంగా మనం తినే ఆహారం బట్టి సత్వశుద్ధి కలుగుతుంది. కాబట్టి మనకు ఆ రకమైనటువంటి ప్రయత్నం అనేది మనం భోజన విషయంలో మటుకు చాలా జాగ్రత్త వహించి ఈ రకంగా మనం చేసినట్లయితే మనం తిన్న ఆహార పదార్థాలు సవ్యంగా బాగా అరిగించుకొని సప్తధాతుల యొక్క స్థితి ఏర్పడుతుందన్నమాట. అంటే మన శరీరంలో చైతన్యం వస్తుంది. శరీరంలో చైతన్యం వస్తే మొత్తం బ్రహ్మాండంలో చైతన్యం వస్తుంది. అంటే అవి తృప్తి చెందుతాయన్నమాట. అంటే వాటి యొక్క తత్వాలను మనం అర్థం చేసుకోగలుగుతామండి. మన శరీరం నిరోగంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మనకు అన్ని కూడా విషయాలు కూడా సూక్ష్మ విషయాలు కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం ఏ ఒక్క తత్వం మన పిండంలో ఏ ఒక్క తత్వం సరిగా లేకపోయినా అవి ఏదో మనం అపూర్ణంగానే ఉంటాయి, పూర్ణంగా ఉండవన్నమాట. పూర్తిగా శరీరం స్వస్థంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్వస్థ అంటే స్వస్మిన్ తిష్టతి స్వస్థ చరక సంహిత ఆధారంగా చూసుకున్నట్లయితే స్వస్మిన్ తిష్ట స్వస్థ. అటువంటి వ్యక్తి అంటే వాత పిత్త కఫములు ఏవైతే ఉన్నాయో సమభావంలో ఉండాలన్నమాట. అటువంటి స్థితి మనం ఉత్పత్తి చేసుకున్నట్లయితే ఈ బ్రహ్మాండ వరకు తృప్తి చెందుతాయని చెప్పి కదా. అటువంటి విషయాలు, అటువంటి ప్రతి పదార్థం, ప్రతి పిండంలో బ్రహ్మాండ క్రియాకలాప అవన్నీ కూడా మనకు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధిస్తాయి, పరమాత్మ యొక్క తత్వాన్ని బోధిస్తాడు, ఆ పరమాత్మ యొక్క చింతన చేయగలుగుతాడు. ఆ స్థితి మనకు ఉత్పన్నమవుతున్నాడు. మనం ఏదో ఒకటే పుష్టి చెందుతుంది కాబట్టి మనకు ఏదో ఒక భాగాన్ని తృప్తి చెందిస్తున్నాం కాబట్టి మనకు అటువంటి విషయాలు మనకు అవగతం కావడం లేదన్నమాట. అంటే ఆ రకమైన భావనతో ఓతప్రదం కావాలి. చేసే క్రియాకలాపం ఆ పరమాత్మ దృష్టిలో ఉంచుకొని చేసినట్లయితే ఇవన్నీ కూడా బ్రహ్మమయంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ బ్రహ్మాండమే పరమాత్మ యొక్క విశ్వరూపం, విరాట్ స్వరూపము. అందులో ఇది పిండం కూడా అది ఒక రూపము. కాబట్టి పిండంలో యథా పిండే తథా బ్రహ్మాండే. బ్రహ్మాండం పిండాన్ని చూడాలంటే బ్రహ్మాండం చూసినట్టే పిండం అర్థమవుతుంది, పిండాన్ని చూసినట్లే బ్రహ్మాండం అర్థమవుతుంది. మనం ఎక్కడ దృష్టి పెట్టి చేసినా అక్కడ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవచ్చు, అనుభూతిని పొందవచ్చు. అవన్నీ తృప్తి చెందినప్పుడే ఇటువంటి స్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి ఈ రకంగా మనకు సంకేత రూపంలో మనం అర్థం చేసుకున్నాం. ఈ రకంగా ఏకోన వింశతి ఖండ ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. నెక్స్ట్ 21వ ఖండంలో
రెండవ ఆహుతి ఏ రకంగా తీసుకోవాలి, వ్యానాయ స్పహ, మిగిలిన ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే ఎటువంటి ఉపలబ్ధి కలుగుతున్న విషయాన్ని మనం రేపు చూద్దాం. అస్తు. ఇప్పుడు ఏదో మధ్యలో ఏదో మాట్లాడబోయారు, ఇప్పుడు అడగండి. అంటే ఇప్పుడు క్రమం ప్రాణాపాన వ్యాన ఉదాహరణ సమానం కదా మహోదయ. అవునవును. ఓకే. తర్వాత ఇప్పుడు ఇంకో విషయం మహోదయ, ఇప్పుడు చాలా వ్యవహార లోకం ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రాణాయ స్వాహ ఇది మరి ప్రథమ ఆహారం, అంటే ప్రథమంగా తీసుకునే ఆహారం ప్రాణాయ స్వాహ ఇది తీసుకుంటే ప్రాణం తృప్తిపడుతుంది అని ఇక్కడ చెప్పబడింది కదా మహోదయ. వ్యవహార లోకంలో ఏముంది, మంచి ఆహారం తీసుకుంటే దానికి ఉన్న ఫలితం దొరుకుతుంది కదా, దీనికి ప్రాణాయ స్వాహ ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా ఒక తత్వం ఉంది కదా మహోదయ జనరల్ గా. దానికి మీరేమంటారు? ఏం తత్వం ఉంది అక్కడ? మామూలుగా అలా చేయాలి, ఎవరేం లేదు, ఏ తత్వం లేదు. అవన్నీ ఎందుకంటే ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు, అలా చేయడం లేదు. మనం మన మామూలుగా అలా పేరు తీసుకోకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు అదే దృష్టి చేస్తారు. ఎవరైనా అలా చేయకపోతే వ్యతిరేకం ఎవరు చేసినా అది తృప్తి చెంది, ప్రాణం తృప్తి చెంది ఏదో ఒక రోగంతో రోగానికి గురి అవుతుందన్నమాట. శరీరంలో ఏదో ఒకటి దోషం ఉత్పన్నం అవుతుంది. అలా ఎవరు అలా చేయనికి లేదు. ఎవరు చేసినా మన పేరు తీసుకోకపోవచ్చు, ఆ పరమాత్మత్వం తెలుసుకోకపోవచ్చు, కానీ వాళ్ళు ఇటువంటి విషయాల పట్ల సహజంగా జనరల్ గా దృష్టి శ్రద్ధ వహిస్తారన్నమాట. ఏ నాస్తికుడైనా కూడా అక్కడ ఈ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు ఎలా చేయాలో కర్మను అలా చేస్తామట, ఆ రకంగా చేస్తామట. దాంట్లో భేదం అంటూ లేదు, వ్యతిరేకత అంటూ ఏం లేదన్నమాట. ఎవరు ఈ రకంగా శ్రద్ధాపూర్వకంగా భుజిస్తుందో వారికి అటువంటి ఉపలబ్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఆ నాస్తికుడి నువ్వు భావన ప్రాణాయాస్వాహ అపాన్యాస చెప్పినా చెప్పకుండా అక్కడ మనం దాని పేరు తీసుకోలేదు, కానీ వాళ్ళకు మనసు ఏ కర్మ చేసినా ఆ కర్మలో దృష్టి ఉంచి చేయాలి. అదే పని చేయాలి, రెండో పని చేయకూడదు. దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని భుజిస్తూ ఆ రకంగా అనుభూతి పూర్వకంగా భుజించినట్లయితే అది నీకు ఫలితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా. ఎక్కడో మనసు చెప్తే మనం ఎలా చేస్తున్నాం అంటే, ఆ టీవీ పెట్టుకుంటే మనసు అంతా అక్కడ ఉంది, దృష్టి అంతా అక్కడ ఉందన్నమాట. మనసు పైన మన రక్తం అంతా ఎక్కడ ఉందండి, మనం ఎక్కడ ఏ కర్మ చేస్తే మన రక్త సంచలనం అంతా అక్కడ ఉంటుందన్నమాట. మన దృష్టి అంతా టీవీ మీద పెట్టాము, ఫోన్ మీద, మొబైల్ మీద పెట్టాము, తింటున్నా, నోట్లో పోసేస్తున్నారు, ఏమవుతుందో లోపల మింగేస్తున్నాం, అంత లోపల వెళ్ళిపోతుంది అంతే. అదే అదగక అది అపచ్ అంటే మనం ఆమాశ ఏర్పడి, ఆమాశ అంటే దాని అలాగే అపక్వ స్థితిలో ఉండి అలాగే బలంగా ఒత్తిడి చేస్తున్నాడు, రేగులను ఇబ్బంది పడుతుంది, లోపల అదిగించుకోలేక అది మలబద్ధకాన్ని ఏర్పరుస్తుంది, తమ గుణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ చాలా అది ఒకటి దెబ్బతిన అన్ని తత్వాలు ఆగిపోతాయి అన్నమాట. అంటే ఎక్కడొకట కొరత వచ్చేస్తుంది అన్నమాట. అది మనకి యువావస్థలో ఉంటాం, కొంచెం కనిపించి అలా వెళ్ళిపోతుంటాం, కానీ వాస్తవంగా కాలాంతరంలో అది ప్రభావం చూపుతుంది. కాబట్టి మన ప్రజ్ఞాపరాధి ఎటువంటి విషయాలు చిన్న దోషం తెలియకుండా చేస్తూ ఉంటాం అనమాట. ఈ రోజుల్లో బాగా కూర్చొని మంచి ఆహారం చేసుకునే వాళ్ళ మనం 24 గంటలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నామన్నమాట. కానీ ఇంట్లో మన చెట్లలో చేమల్లో పొలం పనిచేసే వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నదో వాళ్ళు అలా ఉండదు కాబట్టి ఏ పని చేస్తే పనిలో అలీనమై ఉంటది కాబట్టి ఇంతవరకు సామాన్య ఆహారం చేసుకునే వాళ్ళు వందలు గట్టిగా జీవిస్తున్న ఎటువంటి జబ్బులు లేకుండా ఎటువంటి రోగాలు లేకుండా హాయిగా నడవగలుగుతున్నామన్నమాట గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా మోకాల నొప్పులు వచ్చేస్తున్నాయి, అక్కడ 90 ఏళ్ళు వచ్చినా పరిగెత్తి పని చేస్తున్నాడు. నిన్న ఇక్కడ పని చేయడానికి వచ్చే కాలేజీలో పూర్తిగా ఎముకలు తప్పితే అతను ఏం లేదు. ఆ సిమెంట్ పని చేయడానికి పనిచేశాడు, దాదాపుగా 89 ఏళ్ళు. ఎంత బాగా ఎముకలు తప్పితే ఏం లేవు, అక్కడ కూర్చుంటాడు, లేస్తున్నాడు, మొత్తం బదువెత్తున్నాడు. ఏం సామాన్య భోజనం పాపం, అంతా ఏముంటే తినేస్తున్నాడు. ఎందుకంటే ఏం చేసినా అది ఆ తినే పదార్థాన్ని తృప్తిగా తింటున్నాడు కాబట్టి అవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి అనమాట. అలాగే మనం అన్ని ఉన్ని కూడా మనం ఈ రకంగా దాన్ని పుష్టి చేయలేకపోతున్నాం అంటే మనలో లోపం ఉంది. అట్లా అంటే జస్ట్ ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, ప్రత్యేక క్రియాకలాపం ఇలా చేయాలి, అలా చేసినట్లే అన్ని తృప్తి చెందినప్పుడే మనకు తృప్తి చెందగలుగుతాము. ఇవన్నీ తేజవంతం అవుతాయి, ప్రకాశవంతం అవుతాయి. అన్ని కూడా ఉదాహరణ ఒకటి. ఎందుకంటే ఒక తత్వం మీద ఎన్ని తత్వాలు ఆధారపడి, ఓన్లీ ప్రాణాయ స్వాహ చెప్పి ప్రాణ తృప్తి పరిస్తే కళ్ళు తృప్తి చెందుతాయి, ఆదిత్య తృప్తి చెందుతాడు, ఇవన్నీ చెప్పి ఒకదానితో కానీ చెప్పుకుంటూ వచ్చావాడు. పిండంలో ఉండే ప్రాణతత్వం తృప్తి పరిస్తే బ్రహ్మాండంలో ఉండే తత్వాల వరకు వెళ్ళిపోయాం మనం. ఇవన్నీ తృప్తి చెందుతాయి, దాంట్లో ఒకదానితో కనెక్టెడ్ గా ఉంటాయట. ఎందుకంటే వాటి నుంచి ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఇవన్నీ కూడా వస్తుంది. రెండు అని చెప్పి మన ఇక్కడ అలా ఏం లేదండి. ఓకేనా? కొంచెం చెప్పి చేస్తా, సిద్ధాంతం మర్చిపోయాం అంతే. ఆ రకం చెప్పకపోయినా కూడా చాలా మంది నాస్తికులు అంటారు, నాస్తికులు పరమాత్ముడు ఏమి లేవంటారు. లేకపోయినా కూడా వాళ్ళు ధర్మబద్ధంగా జీవనం కొనసాగిస్తున్నారు, ఒక ధర్మబద్ధంలో ఉంటున్నామట.
ధర్మం తప్పితే ఎవరికైనా ఒక పేరు తీసుకుంటున్న పరమాత్మ అధర్మం చేస్తుంటే ఏమవుతుంది? ఆస్తికుడే కానీ అధర్మం చేస్తున్నాడు. నాస్తికుడు పరమాత్మ నమ్మడం లేదు కానీ ధర్మబద్ధంగా ఉన్నాడు. కానీ అతనికే ఉపలబ్ధి కలుగుతుంది. అందుకని ఆయనకు ఐశ్వర్యం సిద్ధిస్తుందన్నమాట. యథార్థ అస్తు స్వరూపం తెలుసుకుని చేయాలన్నమాట. అస్తు మహోదయ. ఇప్పుడు స్వస్థ అంటే ఒకటి చెప్పారు కదా మహోదయ, స్వస్మిన్ స్థిత ఇది స్వస్థ మహోదయ. తిష్టతీతి స్వస్థ, తనలో తాను ఉంటాడు అన్నమాట. అంటే ఏం చేయాలి, ఏ పని చేసినా అందులో ఉండడం అన్నమాట. ఏం చేయాలి, ఏ పని చేసినా అందులో ఉండాలి. ఇప్పుడు మన చక్షుంద్రియం చేస్తున్నాం అనుకోండి, మనం మన మనసుని చక్షుంద్రియంతో కలిపి ఉండాలన్నమాట. అంటే జిహ్వేంద్రంతో పనిచేస్తున్నాం అనుకోండి, జిహ్వేంద్రం అక్కడే ఉండాలన్నమాట. జిహ్వేంద్రంలో ఉండు ఆ మనసుని జిహ్వేంద్రంతో అటాచ్మెంట్ చేయాలి. ఎందుకంటే మనసు అన్ని ఇంద్రియాలతో కనెక్టెడ్ గా ఉంటుంది అన్నమాట. ఏ ఇంద్రియం పనిచేస్తే అక్కడ మనసు ఖచ్చితంగా ఉండాలన్నమాట. జిహ్వేంద్రియం పనిచేస్తుంది, మనసు ఎక్కడో ఉంది. పాట వింటున్నాం, మనసు ఎక్కడ వెళ్ళిపోయింది. అది సంబంధం ఒకదానికి. ఇప్పుడు చెప్పారా, బ్రహ్మాండాన్ని పిండాన్ని జోడించి చెప్పామంట. పిండాన్ని బ్రహ్మాండాన్ని కలుపుకొని మనం చెప్పుకునే అసవటి రాజా అదకం సంబోధించేవాడు, అదకం ఉపదేశించేవాడు. అలాగా మన ఇంద్రియము, మన దశేంద్రియాలు ఎల్లప్పుడూ మన ఇంద్రియంతో మనం జోడించి మనం పని చేయాలన్నమాట. అంటే మన దృష్టి ఎక్కడైతే ఉంటుందో మన మనసు కూడా అక్కడే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందో అన్ని సక్రమంగా ఉంటాయన్నమాట. అవి రెండు కలిసినప్పుడే అది ఫలితాన్ని తన గుణమైన స్థితిని ఉత్పత్తి చేస్తుందన్నమాట. అస్తు మహోదయ, ధన్యవాదాలు. ఓకే అండి. ఇంకా ఇటువంటి విషయాలు చిన్న చిన్న విషయాల్లాగా ఉంటే మనకి తెలిసిన విషయాలు అయినప్పటికీ మనం అటువంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టం అంతే. కానీ మనం అన్ని తెలిసి తెలియకుండా ఏదో ప్రత్యేకాత్మ ప్రకాశవాని ఆత్మనే, ఏ ఆత్మ తెలియని కాదు. కాకపోతే మనం సాంసారిక విషయవాసనలు, సాంసారిక భోగాలు, సాంసారిక క్రియాకలాపాలు యుక్తమై ఉన్నాం కాబట్టి, కామక్రోధ లోభ మద మాత్సర్యాలతో యుక్తమై ఉన్నాం కాబట్టి వాటిని బట్టి దృష్టి పెట్టడం లేదు. తెలియక ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనం ఇక్కడ ఈ రకంగా చెప్పుకోవాల్సి వస్తున్నాం అండి. అస్తు, అటువంటి విషయాలు ఇంకా మనం తర్వాత చెప్పుకుందాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే.